గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 111వ చిత్రాన్ని ముంబై మాఫియా నేపథ్యంలో పవర్ఫుల్ మాఫియా డాన్ పాత్రలో చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన లక్కీ హీరోయిన్స్ నయనతార మరియు కాజల్ అగర్వాల్ నటిస్తుండడం విశేషం. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం ఎస్ఎస్ తమన్ బాణీలు అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం ముంబై, రాజస్థాన్ లలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని 2026 విజయదశమికి లేదా 2027 సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ముఖ్యంగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంటుంది. ముఖ్యంగా నయనతార, కాజల్ అగర్వాల్ ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమాల్లో నటిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. గతంలో మలినేని గోపీచంద్, బాలయ్య హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ముంబై బ్యాక్డ్రాప్ యాక్షన్తో కూడిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలోనే షెడ్యూల్ 1 మాత్రం ఇప్పటికే హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ముంబైలో మాత్రం దీనికి సంబంధించి 2వ షెడ్యూల్ కోసం భారీ సెట్టింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దిశగానే ఇప్పటికే తమన్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ఒక వండర్గా కూడా బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని కూడా అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్పై ఈ సినిమాను భారీ వ్యయంతో అయితే నిర్మిస్తున్నారు. ఒకవైపు ముంబైలో, మరోవైపు రాజస్థాన్లో కూడా బాలకృష్ణ సినిమా 111వది షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. తొలుత ఈ చిత్రానికి సంబంధించి చారిత్రక నేపథ్యం ఉంటుందని భావిస్తున్నప్పటికీ ఇతివృత్తాన్ని మాత్రం మార్చివేసి ముఖ్యంగా యాక్షన్ థ్రిల్లర్గా ముంబై బ్యాక్డ్రాప్ కథాంశంతో కూడా మళ్ళీ చేంజ్ చేసినట్టుగా సినీ వర్గాల పోగట్ట. దీనికి సంబంధించి ఇప్పటికైతే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలోనే బాలయ్య బాబుకు సంబంధించిన ఈ సినిమా అయితే 2026 దసరాకి రిలీజ్ చేయాలనే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ దసరా కాకపోతే 2027 జనవరిలో సంక్రాంతి బరిలో కూడా బాలకృష్ణ సినిమా బరిలో చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. మరోవైపు ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న క్రమంలోనే బాలకృష్ణ కూడా తొలుత ఈ సినిమాపై తటపటాయించినప్పటికీ చివరికి భగవంత్ కేసరి సంబంధించి ఆ సినిమా హిట్ అయిన నేపథ్యంలోనే కాజల్తో మళ్ళీ దీన్ని అదే కాంబినేషన్తో రిపీట్ చేయాలని కూడా సంకల్పించడం అయితే జరిగింది. మలినేని గోపీచంద్తో ఉన్న అనుబంధం నేపథ్యంలోనే ఈ సినిమాకు ఓకే చేసిన బాలకృష్ణ కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమా తర్వాత మరొక కొరటాల శివ దర్శకత్వంలో కూడా మరో సినిమాకు కూడా బాలకృష్ణ సైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికే పనులు కూడా పురోగతిలో అయితే ఉన్నాయి. ముఖ్యంగా మలినేని గోపీచంద్ దీనికి సంబంధించి బాలకృష్ణ ఇమేజ్ తగ్గట్టుగా కథాంశాన్ని, ముఖ్యంగా కథనాన్ని నడిపే విధంగా స్క్రిప్ట్ రెడీ చేసినట్టుగా కూడా ఫిలిం వర్గాల బోగట. ముఖ్యంగా తొలుత నయనతార ఈ సినిమా సంబంధించి ఎంపిక చేయనప్పటికీ ఈ స్టోరీకి ఈ సినిమాకు ఉన్న బలం రీత్యా ఒక కాజల్ అగర్వాల్నే కాకుండా నయనతారను కూడా తీసుకోవాలని అనంతరం నిర్ణయించిన క్రమంలోనే దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. మొదటి షెడ్యూల్ పూర్తయిన నేపథ్యంలోనే ఇప్పుడు రాజస్థాన్ మరియు ముంబైలో కూడా షెడ్యూల్ని శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.